కదలి వచ్చే నీలో కడలి పొంగులు చూసా కనుల నీడలలోనే కవితలెందు రాశా కోకిలమ్మ వీధులు రాగాల చిందులు మంది వేసది మల్లెలావిది పండు వెన్నెల పడుచులు తిరిగి అలుగవే ఇవో 10,000. థ్యాంక్ యూ. అయ్యా బాగా ఆలోచించి మీ అమ్మాయి నా పనిగారికి మీ అబ్బాయిని విశ్రామం చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేయడానికి లగ్గాలు పెట్టింది చేయండి. ఏడు సోలో నోర్ము ఇలాంటి వెర్రి ముర్రి సలహాలు ఇచ్చామంటే కొబ్బరి తోటకి ఎరువైపోతాం. ఏమంటారా? అతని ఎరువుతారు సరేనయ్యా, మన పరువు సంగతి ఏం ఆలోచించామని ఈసారి మరో ప్లాన్ వేశాను. ఈసారి డబ్బుతో చూదవాడను, వాడి ప్రాణాలతో ఆడతాను. అయ్యా నువ్వు మన మనుషులతో వెళ్లి వాడిన రాళ్ల గుట్టల్లోనే సమాధి కట్టి
రోజు బ్యాంకులో విశ్వనాథం దగ్గర డబ్బు దోచుకుంది కూడా మీరు. ఇప్పుడు తిరిగి నా మీద ఎందుకు దాడి చేస్తున్నారో చెప్పు. చెప్పకపోతే తలకాయ పుచ్చకాయలు లేచిపోతే చెప్పా. ఆ విశ్వనాథాన్ని హత్య చేసింది నేను కాదు, ఆ అన్వేష్ గారే. విశ్వనాథాన్ని హత్య చేశారా? ఎందుకు చంపవద్దని? ఎందుకు చంపవద్దని? ఏం చేయకు, కోడరావి డబ్బిస్తే చంపేశాను. ఎలా చంపా? ఆ రోజులు మా వాళ్ళ దగ్గర డబ్బు దోసుకున్న తర్వాత నేను విశ్వనాథం ఇంటికి వెళ్ళాను. ఆ విధంగా విశ్వనాథాన్ని ఉరేసి చంపేశాను. నీతో చాలా పనుంది. అయ్యా, తమకి ఏమైనా ఒంట్లో బాగోలేదా? గబ్బు మరి లేకపోతే ఈ పళ్ళు పలహారాలు బిస్కెట్లు ఏంటి? అలా అడుగు చెప్తాను. ఈ పాటిగా పనిగాన్ని మన ముఠా వాళ్ళు జాయింట్లు తీసేసి ఉంటారు. వాడెప్పుడో హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఉంటాడు. పాపం ఆ పేషెంట్ ను మంచం మీద ఉండగా చూసి ఇవన్నీ ఇచ్చి పలకరించి వద్దామని. నవ్వుకో పర్మిషన్ చేశాను. నీ ముచ్చట తీర్చడానికి నేనే ఇక్కడికి వచ్చాను మామా. ఏమిటలా చూస్తున్నారు? వీరి ఒంటి మీద దెబ్బలు లేవేమిటా అనా? దెబ్బలు మీరు పంపిన వాళ్ళు తిన్నారు. ఇదిగో మీ వాళ్ళందరినీ రంగారావు వారి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఇద్దరికి మరీ పులుసులోకి ఎముకలు లేకుండా ఉంటాను పుత్తూరు పంపించాను. ఇదిగో వాడి తాలూకా బిల్లు, దీని విషయం చూసుకోండి. వస్తాను. ఎందుకలా కోపం తెచ్చుకుంటావు మావ? నే పట్టిన పంతం నెగ్గడానికి ఇంకా 10 రోజుల టైం ఉంది. అవతల నా పెట్టె నిండుతుంది, ఇక్కడ నీకు 100 ఏళ్ళు నిండుతున్నాయి. పని ఏం మావా? నువ్వు డబ్బు పోగు చేసి నీ చెల్లెల్లాంటి దానికి పెళ్లి చేస్తే మాయి గారి ప్రాణాలకు వచ్చిన ముప్పేమిటంట? ఓహో, అదా నీ కన్ఫ్యూజన్. వార్నింగ్స్ తెలుసుగా? అదేనండి, మీరు చంపమన్నారని విశ్వనాథం చంపాడే వాడు. మీరు పంపిన ముఠ జరిగిందంతా నాకు అక్షర క్రమంలో చెప్పారు. నేను అచ్చుతప్పు లేకుండా దానికి పోలీసులు చెప్తాను. అప్పుడు మా మామ ప్రాణాలు కంచికి, నేను లత ఈ ఇంటికి వస్తాను మామ. అయ్యా, నీకు మూడింది. ఇలాంటి తప్పుడు కూతలు కూసావంటే ఊరు మగని ఏ పంట చేలోనూ నీ దిష్టి బొమ్మలు ఎలగట్టించేస్తా. నన్ను వేలన కట్టించేస్తారు. సరే, ముందు వారి సంగతి చూసుకోండి, లేకపోతే మీకు మూడని ఖాయం. ఎవరినైనా హత్య చేసి వస్తున్నావా? అలా అనుకునే బావగా నన్ను కాల్చారమ్మా. నిజం నువ్వు చెప్పేద్దాం వచ్చాను. ఏమిటి నాకు చెప్పేది? ఒక హంతకుడికి ఆశ్రయం ఇవ్వటానికి నేను మామూలు మనిషిని కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ భార్యని. శభాష్.